నమస్తే. ఎంపీ న్యూస్ మన ప్రేరణ న్యూస్కు స్వాగతం. ఈరోజు పేపర్లోని న్యూస్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రజల కళల సాకారానికి శుభారంభం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్డీఏ శాసనసభ పక్ష నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకార మహోత్సవం తేదీ జూన్ 12, 2024 బుధవారం ఉదయం 11:20 స్థలం కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద గన్నవరం, కృష్ణా జిల్లా. ముఖ్య అతిథులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ సిఎస్ అబ్దుల్ నజీర్ గారు, హోంశాఖ మంత్రులు శ్రీ అమిత్ షా గారు, విశిష్ట అతిథులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి పురంధేశ్వరి గారు, జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా దీంతో నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేస్తున్న చంద్రబాబు నాయుడు కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ ఈ రోజు కాబట్టి ఈ రోజు ఆంధ్రజ్యోతిలో మొత్తం ఒక పెద్ద యాడిచ్చిళ్ళు. పరీక్ష పవిత్రత దెబ్బతింది, నీట్ పై మీ సమాధానం చెప్పండి. కేంద్రం ఎన్డీఏకు సుప్రీం నోటీసులు. ఒడిశా సీఎంగా మోహన్ చరణ్ మాజు. ఒరిస్సాలో బీజేపీ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. కొత్తగా అదో సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే నుంచి ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన వార్త మనం చూడొచ్చు. అక్కడ ఒడిశాలో గిరిజన తెగకు చెందిన మోహన్ చరణ్ మాజీ అతనికి సీఎం పగ్గాలు ఉపయోగించినట్టుగా మనం వార్త చూడొచ్చు. కేసీఆర్ కోసం కొన్న కార్లు మంత్రులకు. కేసీఆర్ 2 కొత్త ల్యాండ్ క్రూజర్లు కొని విజయవాడలో ఉంచిండు. అవి మూడోసారి ముఖ్యమంత్రి అయితే తీసుకోవద్దు అనుకున్నా కానీ మూడోసారి దెబ్బ కొట్టింది, ప్రజలు దెబ్బ తీసింది కాబట్టి ఆయనకి తీసుకురాలేదు. ఇప్పుడు అదే ఆ కార్లు 22 కేసీఆర్ హయాంలో కొన్న 22 ల్యాండ్ క్రూజర్లను ఇప్పటి మంత్రులకు యూజ్ చేయాలనే వార్త మనం చూడొచ్చు. ఎడ్సెట్లో 96.90% పాస్. నాగర్ కర్నూలు వాసి నవీన్కు స్టేట్ ఫస్ట్. ఏపీ సీఎంగా నేనే బాబు ప్రమాణం. అమరావతి ఏపీ రాజధాని. ఇంతకుముందు 3 రాజధానులని ఉండే జగన్ ఉన్నప్పుడు. ఒకటి విశాఖపట్నం, ఒకటి అమరావతి, ఒకటి కర్నూలు. ఇవేవి కాకుండా ఇప్పుడు మాత్రం చంద్రబాబు నాయుడు చెప్పేది ఏంటంటే అమరావతి ఏపీ రాజధానిగా ఉంటుందని చెప్పిన వార్త మనం చూడొచ్చు. కేసీఆర్కు నోటీసులు. కేసీఆర్ అధికారం ఉందని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు రాష్ట్ర ప్రభుత్వానికి కావాల్సిన ఏదైనా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా కాకుండా ఆయన సొంత నిర్ణయాలతో వేరే రాష్ట్రం వాళ్ళు మనకు రూపాయి పావులకు కరెంట్ అమ్ముతారు ఒక యూనిట్ అనుకుందాం. ఇతరం చేసిండు కావాలని ₹4 పెట్టుకొని కొచ్చుకున్నాడు అని చెప్పేసి ఇంతకుముందు భుజంగారావు దొరికింది కదా దొంగ, ఆయన చెప్పినట తీగ లాగితే డొంకగలిగినట్టుగా మొత్తం వివరాలు మొత్తం సేకరిస్తారు. ఛత్తీస్గఢ్ లో ఉన్న కరెంటు ఒప్పందం కోసం బూటకపు ఒప్పందం, అవినీతి ఒప్పందం, అది అవసరానికి మించి ఒప్పందం. దాంతోపాటు భద్రాద్రిను యాదాద్రి పవర్ ప్లాంట్ల పైన కూడా పెద్ద అవినీతి జరిగిందట. దానిపైన కేసీఆర్తో పాటు ఆయనకు అంటగాగిన ఆయనకు తానంటే తందనన్న అధికారులకు అందరికీ 20 మందికి నోటీసులు ఇచ్చిన వార్త మనం చూడొచ్చు. దీనిపై మీరు వివరణ ఇవ్వాలని చెప్పేసి ఎవరన్నారు? జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ఆదేశించిందట. ఏమని? మీరు ఇంత అవినీతి జరిగింది కాబట్టి మీ సొంత కోసమే అధ్యక్షులు కాబట్టి మీరు ఈ నెల 15 అంటే జూన్ 15 లోపల దీనిపై వివరణ ఇవ్వాలంటే కేసీఆర్ దీనికి ఏమన్నాడు? నాకు జూలై 30 వరకు సమయం ఇవ్వండి అని చెప్పేసి చెప్పిన వార్త మనం చూడొచ్చు. ఈయన చేసేటప్పుడేమో కేసీఆర్ ఇష్టం వచ్చినట్టు చెప్తాడు. మీడియా ముందుకు వచ్చినా కూడా ఏదొచ్చిన కూడా వాళ్ళు మాట్లాడితే నీకేం తెలుసా, నీ ఏ పత్రికయా? ఇవి కథలు అయినాయి. ఆయన ఓ లీడరు, ఆయన ఒక కథ, ఆయన దగ్గర తెలివి లేదు, ఏమి లేదు. ఏమైనా అంటే ఓ తెలంగాణ వాదాన్ని పట్టుకొని దాన్ని ఒక పెద్ద బ్రహ్మప్రాంతం చేసి దాన్ని జనాల వృద్ధి పరిచయం చేసి జనాలను పరిచయం ఆగమాగం చేసి లేనిపోని మాటలు చెప్పి ఒక మాయలో పడేసిన వార్త చూసింది తప్ప ఆయన చేసిన పని ఒక్కటి లేదు. దాంట్లో ఇంకేం జరిగిందట? గొర్రెల పంపిణీలో స్కామ్ అట. కాళేశ్వరంపై అబద్ధాలు చెప్తే క్రిమినల్ కేసులు. బ్యారేజ్ వైఫల్యాలకు కారణం ఏంటో చెప్పాలి. ప్రపంచంలో గొప్ప ప్రాజెక్ట్ అని చెప్పిన కేసీఆర్ మరి ఇప్పుడు ఆయన ముఖం ఎటుపోయిందయ్యా అని చెప్పాలి కదా. దేనికైనా అన్ని నేనే ముందు పడుతుంది. ఎంత మేధావైనా కూడా ఏ పని చేయాలో గదే పని చేయాలి. గాడిద పని గాడిద చేయాలి, గుర్రం పని గుర్రం చేయాలి. ఆ పని ఈ పని నేనే చేస్తాను ఎట్లుంటుంది? ఇట్లుంటుంది. కేసీఆర్ చేసేటి అన్ని పెద్ద చోరు ముచ్చట్లు. ఆయన ఏం చేసిండు అసలు? కేసీఆర్ మొత్తం అవినీతిపై డబ్బులు ఏమైనా కొనుక్కో తిని బతుకుతారా అనే వాళ్ళు. మనిషిని బతకడానికి డబ్బు ఉంటే చాలు, లేకపోతే కొన్ని ఎకరాలు సంపాదించి పర్లేదు. అంతులేని అవినీతి. ప్రతి దాంట్లో అవినీతి. ఎట్లాగ అధికారం ఉందని చెప్పేసి నన్ను ఎవడేమని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ఆయన కొడుకు ఆయన బిడ్డ కానీ ఈయన కానీ ఇష్టం వచ్చినట్టు చేసిన కథ ఎవరిది? కేసీఆర్ది. ప్రతి ఒక్కరు బయటకు వస్తుంది అనేది. విద్యుత్ ప్లాంట్ కానీ, గొర్రెల స్కామ్ కానీ, కాళేశ్వరం కానీ ఎంత తిని తక్కువైనా కూడా కింద కడతారు. అని ఎవరైనా ప్రాజెక్టు కడితే ఇంతకుముందు వెనుక కట్టిన ప్రాజెక్టులు ఈయన కొత్తగా కడతాడా? ప్రాజెక్ట్ ఎవరైనా గడ్డ మీద కడతారు. దానికి కడితే
ఆ నుంచి కాలు ఎత్తే గేటు తీయగానే ఉరికేటట్టుంటాయి. ఏ ప్రాజెక్ట్ తీసుకోండి మీరు, ప్రపంచంలో ఏ ప్రాజెక్ట్ తీసుకోండి. ఈయన మన గొప్ప చెప్పినట్టుగా మళ్ళీ మామూలు ఖర్చు కాదు కాళేశ్వరానికి 90,000 కోట్లు. 90,000 కోట్లు అంటే మామూలుగా మనం రాష్ట్రాన్ని సాధించవచ్చు, రాష్ట్రాన్ని దరిద్రం నుంచి బయటకి ఎక్కించవచ్చు. అలాంటిది గంత కుంభకోణం చేసి మళ్ళీ ఏం చెప్తాడు, నీతులు పెద్ద నీతులు చెప్తాడు ఈయనే. కేసీఆర్ మహా డేంజరస్ మనిషి. ఆయనకి ఈసారి అధికారం గడపేదికి మనం ఉన్నాయి వికొల్పు. ప్రజలు చాలా తెలివికళ్ళు అయిపోయి ఆయనకి ఈసారి అధికారాన్ని దూరం చేసింది కాబట్టి ఇవన్నీ బయటపడతాయి. ఇంకేం బయటపడతాయి, గొర్రెల స్కామ్ కూడా బయటపడతాయి. గొర్రెల స్కామ్ అయితే 700 కోట్లు, అది స్కామే. ఏది తీసుకున్న కేసీఆర్ స్కామే తప్ప జనాలు చేసింది ఏమి లేదు. కాబట్టి రేపో మాపో కేసీఆర్ కూడా జైలు పడ ఖాయం. ఓడిపోయినా కూడా ఆయనకి ఇంకా బుద్ధి రాదు అసలు. ఇంకా ఓడిపోతే ఎందుకు ఓడిపోయినా అని ఒళ్ళు దగ్గర పెట్టుకొని సమీక్షించుకోవాలి. అట్లా అసలు లేని కథ. ఎమ్మెల్యే ఎన్నికల ఓడిపోతే కనీసం మీడియా ముందుకు వచ్చి ప్రజా తీర్పును గౌరవిస్తుందని చెప్పి చిన్న మాట చెప్పొచ్చు ఎవరైనా కూడా. ఆ మాట చెప్తానికి బయటికి రాలే. ఏమనంటే కారు ఏం చెప్పిండు, నాకు 20 ఇరిగిందని చెప్పిండు. మొన్న ఏమైంది, నేను కట్టది చెప్తాను, నేను హుషారుకున్నా, ఏదైనా ముందు పోతే పోయింది పెద్ద ఇష్యూ అంటాడు. ఏమనంటాడంటే ఎన్నికలకి వెళ్ళడం పెద్ద ఇష్యూ అనే, గెలుతూనే ఉంటాం పోతూనే ఉంటాం, పెద్ద ఇష్యూనే. ఓడిపోతే పెద్ద ఇష్యూనే. ఏదైనా కూడా ఎన్నికలు అనేటివి గెలిపోవడంలే రాజకీయాలను ప్రభావితం చేస్తాయి. గెలిస్తేనేమో పదవి వస్తుంది, గెలవకపోతేనేమో పదవి పోతుంది. ఇది ఈ చిన్న లాజిక్ ఎందుకు మిస్ అవుతుంది అర్థం కాదు. మనిషి గెలిస్తే అన్న పోతే ఏమన్నా భూమి బద్దలు అవుతుందా అనే, ఓడిపోతే ఏమన్నా భూమి బద్దలు, గెలిచినాకంతే గెలవకున్నాకంతే అంటాడు. నీతులు పెద్ద నీతులు చెప్పడానికి, పెద్ద చోరు ముచ్చలు చెప్పడానికి కేసీఆర్ పక్కా. ఇట్లాంటి మాటలు చెప్పుకుంటే పబ్బు కలుపుకుంటా ఎప్పటికీ ఫామ్ హౌస్ మండే ఎవరు, ప్రపంచంలోనే ఫామ్ హౌస్ మండే ముఖ్యమంత్రి ఎవరే అంటే నెంబర్ 1 కేసీఆర్ అని చెప్తారు. ఎవరైనా కూడా తెలివి తక్కువ పనులు చేసుకుంటా బహిరంగంగా ఎదుగుతూనే మీ తెలివి తక్కువ పనులేయా, నీ తెలివి నన్ను బాగా చేస్తా అంటాడు. ఏం చేసినా 10 సంవత్సరాలు ఏం లేదు. నీ కుటుంబం, నువ్వు, నీ పిల్లలు నువ్వే బాగుపడతా తప్ప జనాలు చేసింది ఏం లేదు. ఒక కులానికి కూడా డిస్టర్బ్ చేసేది కేసీఆరే. ఈ కులానికి అది పెడతా అంటాడు, ఆ కులానికి ఏదో అంటే కంప్యూటర్ కులాల వ్యవస్థ పోతుంటాడు. ఈయనేమో కులాల వ్యవస్థ ఇంకా పట్టుకొని ఆడతాడు కేసీఆర్. కాబట్టి కేసీఆర్ ఎన్నో అవినీతి పనులు చేసిండు. కేసీఆర్ మాత్రం భవిష్యత్తులో జైలు పోవడం ఖాయం. ఒకవేళ దాని నుంచి తప్పించుకోవాలంటే ఈయన పార్టీని బీజేపీలో కూడా విలీనం చేస్తే కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే అట్లాంటి తక్కువ విద్యలు వచ్చేది ఎవరికి, మరి కేసీఆర్కి. ఈ తక్కువ విద్యలు అనరు, వీటిని మోసపూరిత విద్య అంటారు. జనాలను మోసం చేసి పారిపోయే విద్యలు అంటారు వీటిని. ఇట్లాంటి కథలు కూడా కేసీఆర్ పడతాడు. తస్మాత్ జాగ్రత్త. జనాలు ఇప్పటికైనా కూడా కేసీఆర్ ఏమంటున్న మేల్కొని మేల్కొని ఆయనకు మద్దతు ఇచ్చు, కానీ దేంట్లో కానీ ఆయన మద్దతు ఇవ్వకుండా ఉంటేనే బెటర్. మన తెలంగాణ బాగుపడుతుంది. ఏమంటే నేను తెలంగాణ తెచ్చినట్టాడు, 1200 మంది చనిపోయి తెచ్చిన వార్త. సరే ముందు పడ్డాడు, ఓకే ముందు పడ్డాడు అని చెప్పి ముందు పెడితే తలగోసే కథ చెప్తాను. ఇవి 20